హాయ్ అండి, వెల్కమ్ టు సంధ్య కిచెన్. ఇవాళ వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే బూందీ లడ్డు అయితే చేస్తున్నాను. మంచి టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇలాగ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ సారి చేసినా కూడా మీకు ఈజీగా ఉంటుంది. అయితే నేను ఈ కప్పుతో 2 కప్పుల దాకా శనగపిండి వేస్తాను. కొలతల ప్రకారం చెప్తున్నానండి. ఈ కప్పుతో 2 కప్పుల శనగపిండి వేసి నీళ్లు వేసుకొని కలిపేసుకున్నాము. నేను ఇందులోకి ఈటింగ్ సోడా కానీ నీళ్లు ఎక్కువ వేయటం కానీ చేయట్లేదు. ఎందుకంటే ఇలా వేయటం వల్ల ఏమవుతుందంటే ఆయిల్ అనేది ఎక్కువగా పీలుస్తుంది. మనం ఈటింగ్ సోడా వేయకపోతే బాగా పొంగదేమో అనుకుంటాం, కానీ బాగా పొంగుతాయి బూందీ కూడా. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. కలిపేసుకొని ఉండలు లేకుండా కలిపేసుకొని నీళ్లు చూసుకొని వేసుకుంటా కలుపుకోవాలి. నీళ్లు మాత్రం ఎక్కువగా వేసుకోకండి, ఆయిల్ ఎక్కువగా పీలుస్తుంది బూందీకి. అయితే ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా, ఈ విధంగా మనం పిండి కలుపుకోవాలి. పిండి అనేది గట్టిగా ఉండాలి, లూజ్గా ఉండకూడదు. ఇదిగోనండి, ఇలాగ కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం బూందీ చేసుకుందాము. ఇది పక్కన పెట్టేసుకొని గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడయి ఉండాలి. ఇప్పుడు ఇందులోకి నేను బూందీ గెరట కూడా తీసుకుంటున్నానండి. పిండి చూసారా, ఇలా ఉంది కదా, ఇలాగే ఉండాలి, నీళ్ళు ఎక్కువ కాకూడదు. ఇప్పుడు బూందీ వేసుకున్నాము. ఒక గెరటెడు పిండి వేసుకున్నాము. బూందీ అదే పడిపోతుంది, మనకు రౌండ్ షేప్ కూడా బాగా వస్తుంది. బాగా హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ బూందీ వేసిన తర్వాత మళ్ళీ గెరటని కడిగేసి మళ్ళీ బూందీ వేసుకోవాలి. ఎందుకంటే మనకి రౌండ్గా రావాలంటే ఆ గెరటని కడిగితేనే మనకి చక్కగా బూందీ షేప్ బాగా వస్తుంది. హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాము. మనకి ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదండి, ఇలాగ వేగితే సరిపోతుంది బూందీ లడ్డుకి. ఇప్పుడు స్ట్రైనర్ తీసుకొని ఇలాగ తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. మళ్ళీ వేసుకున్నాము. చూసారు కదా, రౌండ్గా బాగా వచ్చింది. బూందీ గెరట కడిగి మళ్ళీ వేసుకున్నాము. ఇలాగా మొత్తం ఇలాగే చేసుకున్నాము. ఇవి కూడా వేగిపోయాయి కదా, ఇవి ఒక ప్లేట్లోకి తీసుకున్నాము. ఇదిగోనండి, నేను తీసుకున్న 2 కప్పుల శనగపిండికి బూందీ అయితే ఇవి వచ్చాయి. ఇప్పుడు ఇవి పక్కన పెట్టేసుకున్నాము. చూసారు కదా, రౌండ్గా బాగా వచ్చాయి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి వెల్లడిపాటితో ఒకటి పెట్టుకున్నాము. నేను ఏ కప్పుతో శనగపిండి అయితే తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల దాకా పంచదార అయితే తీసుకుంటున్నాను. 1 కప్పు నీళ్లు వేస్తున్నాను. నీళ్లు వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం బాగా మరిగించుకున్నాము. పాకం అనేది రావాల్సిన అవసరం లేదు, మనకు జిగురుగా ఉంటుంది కదా, చిక్కగా జిగురుగా వచ్చినప్పుడు సరిపోతుందండి ఆ పాకం. కొన్ని బూందీ తీసుకొని మిక్సీలో వేసుకుందాం. మనం లడ్డు చుట్టుకోవాలంటే బూందీ అనేది బాగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకున్నాము. ఇందులోకి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని జీడిపప్పు కొన్ని వేయించుకున్నాము. బూందీ లడ్డులోకి చాలా బాగుంటుందండి జీడిపప్పు వేసుకుంటే. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఇలా వేగిపోయాయి కదా, ఇవి తీసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఇందులోకి ఒక 6-7 యాలకులు దంచి పైన తొక్క తీసేసి లోపల గింజల వరకే వేసుకున్నాము. పాకం వచ్చిందేమో చూద్దామండి. ఇంకా రాలేదు, జిగురుగా లేదు, పల్చగానే ఉంది. ఇంకొంచెం ఉడికించుకుందాము. ఇలాగా బూందీ లడ్డు అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇదిగోనండి, మనకి బూందీకి జిగురు పాకం వచ్చేసింది కదా. ఇప్పుడు బూందీ వేసుకున్నాము. బూందీ వేసుకొని సిమ్లోనే ఒక 5 నిమిషాల దాకా ఉడికించుకోవాలి. ఈ పాకం అంతా బూందీకి పట్టాలి కాబట్టి ఉడికించేసుకున్నాము. ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాము. చూసారు కదా, ఆయిల్ కూడా తక్కువగానే ఉంది, ఆయిల్ కూడా అస్సలు లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన బూందీ కూడా ఇందులోకి వేసుకున్నాము. ఇలాగ వేసుకోవటం వల్ల మనకు లడ్డు చుట్టుకోవడానికి బాగుంటుందండి, మిక్సీ పట్టి వేసుకోవటం వల్ల.
ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి బాగా ఉడికించుకున్నాము. ఈ లడ్డు చుట్టుకోవాలన్నా కూడా మనం వేడిగా ఉన్నప్పుడే చుట్టుకోవాలి. వేడి ఆరిన తర్వాత పాకం అనేది కొంచెం గట్టి పడుతుంది కాబట్టి మనకి లడ్డు చుట్టడం రాదండి. ఇలాగ వేడిగా ఉన్నప్పుడే పాకం జ్యూసీగా ఉంటుంది కాబట్టి లడ్డు కూడా ఈజీగా చుట్టుకోవచ్చు. వేడి ఆరిన తర్వాత లడ్డు చుట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. ఒక 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి మీకు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకున్నాము. 10 నిమిషాల వరకు వదిలేద్దాము. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు వదిలేద్దాము. పంచదార పాకం పట్టాలి కదా బూందీకి. ఇలాగా 10 నిమిషాల తర్వాత కొంచెం వేడి ఆరిన తర్వాత చూపిస్తున్నాను. వేడిగానే ఉంది కానీ కొంచెం వేడి ఆరాలి కదా. ఇప్పుడు జీడిపప్పులు కూడా వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసుకున్నాము. సింపుల్గా బూందీ లడ్డు అయితే ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కొంచెం గట్టిగా ఉండ చేసుకోవాలి. వేడి మీద ఉంటుంది కదా, అయినా కూడా కొంచెం గట్టిగా ఉండ చేసుకుంటే ఆ పంచదార పాకానికి లడ్డు కూడా చుట్టుకోవడానికి బాగుంటుంది. నేనైతే చిన్న సైజు లడ్డూలు చేస్తున్నాను. చూశారు కదా, ఈ విధంగా లడ్డు చుట్టుకోవాలి. వేడి ఆరిన తర్వాత కొంచెం కష్టం అవుతుందండి, 2 చేతులతో చేసుకోవాలి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడు అయితే మనం ఇలాగా ఒక చేత్తోనే లడ్డు చుట్టుకోవచ్చు. రాని వాళ్ళైతే 2 చేతులతో ఒత్తుకొని లడ్డు చుట్టుకోవచ్చు. చూశారు కదా, ఇట్లాగైతే చుట్టుకున్నాం లడ్డూలన్నీ. టేస్ట్ అయితే బాగుంటుందండి, ఒకసారి ట్రై చేసి చూడండి. అంతేనండి, చూశారు కదా, బూందీ లడ్డు అయితే రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.